హాయ్ ఫ్రెండ్స్, అత్తగారి వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మా అక్క 2 రకాల కూరలతో పూరీ చేసి చూపిస్తుందండి మీకు. అక్క, మొదటిగా నువ్వేం చేయబోతున్నావు? మొదటిగా పూరీ పిండి కలుపుకుందాము. ఇది ఎలా కలపాలో చూపిస్తాను చూడు. ఇప్పుడు 1/2 కిలో మైదా, 1/2 కిలో గోధుమ పిండి. అక్క, మైదా వేసావు కదా, మళ్ళీ గోధుమ పిండి ఎందుకు వేస్తున్నావు అక్క? గోధుమ పిండి ఎందుకు వేసానంటే ఉత్తి మైదాతో చేసామనుకో పూరీలు సాగుతాయి, అందుకని. సరిపడినంత సాల్ట్, ఇంకా 2 స్పూన్ల డాల్డా వేసి కలపాలి. అక్క, నువ్వు ఎప్పుడు పూరీ పిండి కలిపినప్పుడు డాల్డా వేస్తావు కదా, దానివల్ల ఉపయోగం ఏంటి? డాల్డా వేయటం వలన పూరీలు మెత్తగా స్మూత్గా వస్తాయి, హోటల్లో తిన్న టేస్ట్ వస్తుంది. అందుకనే వేస్తానే ఎప్పుడు డాల్డా పూరీ పిండిలోకి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ నేను చూపించిన విధంగా కలపండి. పిండి చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకొని కలపండి. పూరీ పిండి కలపడం అయ్యింది కదక్క, పక్కన పెట్టి కొంచెంసేపు కర్రీలు ఎలా చేయాలో చూపించు. సరే, ఇప్పుడు శనగపిండి కూర చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మినపప్పు, ఆవాలు, కొంచెం కరివేపాకు, నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపండి. మా అక్క అండి పూరీ కూర చాలా బాగా చేస్తుందండి. సేమ్ హోటల్లో తినే టేస్ట్ వస్తుందండి. అక్క, తొందరగా వేగాలంటే సాల్ట్ ముందుగా వేయాలని చెప్తావు కదా, మరి వేసి. అవును కదా, ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసి బాగా వేయించండి. ఈ విధంగా వేగిన తరువాత చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసి బాగా వేయించండి. తరువాత కొంచెం పల్లీలు వేయండి. మామూలుగా అయితే పచ్చి పల్లీలు వేసుకోవాలండి, నేనైతే వేపిన పల్లీలు వేసానండి. చిటికెడు పసుపు వేసి బాగా కలపండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసి ఉడకనివ్వండి. అక్క, ఇందులో కారం వేయలేదేమక్క? నేను ఎక్కువగా పచ్చిమిర్చి ముక్కలు వేసాను కదా, అదే స్పైసీగా ఉంటుందని కారం వేయలేదమ్మా.
ఇందులో బంగాళదుంప ముక్కలు ఎక్కువ వేసుకొని శనగపిండి తక్కువ వేసుకొని చేసుకుంటారండి కూర. పిల్లలు బంగాళదుంప ఉంటే తినరని చెప్పి మేము శనగపిండి ఒకటే చేస్తున్నాం. ఉడికేలోపు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 2 చెంచాలు శనగపిండి వేసి ఉండలు లేకుండా కొంచెం నీళ్లు వేసుకుంటూ కలపండి. ఇలా కలుపుకున్న శనగపిండిని ఉడుకుతున్న దాంట్లో వేస్తూ కలపండి. బాగా కలుపుకొని 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇది అయిపోయింది కదక్క. ఇప్పుడు కాబోలి శనగల కూర ఎలా వండాలో చూపిస్తావా? చూపిస్తాను. ఈ కాబోలి శనగల కూర చేయటానికి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి వేగనివ్వండి. ఇలా వేగుతుండగా మనం మిక్సీ వేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, జీలకర్ర, ఇంకా ధనియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ విధంగా గ్రైండ్ చేసిన పేస్ట్ని వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసి వేయించండి. ఈ విధంగా వేగిన తరువాత ఒక అరపూట నానబెట్టిన శనగలు వేసి బాగా కలుపుకొని చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడినంత కారం, ఇంకా 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలపండి. ఒక గ్లాసు నీళ్లు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, చోలే మసాలా కర్రీ రెడీ. ఈ చోలే మసాలా కర్రీ పూరీలోకి, చపాతీకి, ఇంకా పులకాకి చాలా బాగుంటుందండి. కర్రీస్ రెడీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు పూరీ వేయించుకుందాం. ముందుగా కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యేలోపు ఒక చిన్న ముద్ద తీసుకొని పూరీని బేలించుకోండి.
ఇలా వేయించుకున్న పూరీని వేడైన ఆయిల్లో వేసి వేయించండి. చూసారు కదా డాల్డా వేయడం వల్ల పూరీ ఎలా పొంగిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.